ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే జూన్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ లో మొదటి అప్డేట్, మార్చి 25న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం, విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్చి 30న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకొని మార్చి 25వ తేదీ మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరగనుంది. ఉగాది, ఆదివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. మార్చి 25న ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలి గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూల విరాటుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తకంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కారణంగా మార్చి 25న విఐపి బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. మార్చి 24వ తేదీ ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలు స్వీకరించబడవని తెలియజేయడమైనది. ఇదండి మార్చి 30వ తేదీ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తున్నారు. ఇందు కారణంగా ముందు వచ్చే మంగళవారం అంటే మార్చి 25వ తేదీ అనగా ఎల్లుండి ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అనగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కావున మార్చి 25వ తారీఖున విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు టీటీడీ వారు రద్దు చేస్తున్నారండి. కాబట్టి ముందు రోజు అనగా రేపు మార్చి 24వ తారీఖున బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఎలాంటి విఐపి రికమెండేషన్ లెటర్స్ ను టీటీడీ వారు స్వీకరించబడరు. అలాగే ఎల్లుండి 25వ తారీఖున అష్టదళ పాద పద్మారాధన కూడా టీటీడీ వారు రద్దు చేశారు. కాబట్టి రేపు ఆఫ్లైన్ లక్కిడిపులో తిరుమల కొండపై అష్టదళ పాద పద్మారాధనం సేవ అనేది అందుబాటులో ఉండదు. భక్తులు దీనిని గమనించుకోగలరు. ఇకపోతే నెక్స్ట్ అప్డేటు, మార్చి 25న శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం. తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో మార్చి 25వ తేదీన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో మార్చి 27 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మార్చి 25న తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 6:30 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలి గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇదండి తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ముందు వచ్చే మంగళవారం రోజు అనగా మార్చి 25వ తారీఖున కోయిల్ ఆల్వార్ తిరుమంజనాన్ని ఉదయం 6:30 నుండి 9 గంటల వరకు టీటీడీ వారు నిర్వహిస్తున్నారు. ఇకపోతే జూన్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్, స్పెషల్ ఎంట్రీ దర్శన్ Rs 300 టికెట్స్ ఫర్ June 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 24/3/2025 10 AM. అంటే జూన్ నెలకి సంబంధించిన ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 24వ తారీఖు అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూన్ నెలకి సంబంధించి ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం 9:58 కల్లా ఈ టీటీ దేవస్థానం.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానమ్స్ అనే మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయ్యి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే నెక్స్ట్ తిరుమల అండ్ తిరుపతి అకామిడేషన్ కోటా ఫర్ June 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 24/3/2025 3 PM. అంటే తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన జూన్ నెల అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 24వ తారీఖు
తారీఖు అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూన్ నెలకి సంబంధించి తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం 2:58 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ అకామిడేషన్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నెక్స్ట్ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూర్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ ₹200 టికెట్స్ ఫర్ April 2025 will be available for booking with effect 24/3/2025 10 AM. అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ₹200 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 24వ తారీఖు అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ నెలకి సంబంధించి ₹200 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం 10 గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇవండి ఏప్రిల్ మరియు జూన్ నెలలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్. ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు. అండ్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ముఖ్యమైన గమనికండి. అది ఏంటి అంటే దర్శనం టికెట్స్ కావచ్చు, సేవా టికెట్స్ కావచ్చు, అకామిడేషన్ టికెట్స్ ను కావచ్చు, ఎవరైనా కూడా కేవలం ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మాత్రమే అంటే ttdevastanams.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానమ్స్ అనే మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయ్యి మాత్రమే బుక్ చేసుకోవాలండి. అండ్ ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు కూడా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఈ టికెట్స్ ని బుక్ చేసేవారు కన్నా ఉంటే కేవలం మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర మాత్రమే బుక్ చేయించుకోండి. ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరు ఈ టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసేవారు కన్నా లేకపోతే అలాంటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ రిలేటివ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఇలా మీకు ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళ ద్వారా ఆన్లైన్ లో ఈ టికెట్స్ ని బుక్ చేయించుకోండి. అలా కూడా మీకు ఎవరు బుక్ చేసి ఇచ్చే వాళ్ళు లేరు అనుకుంటే అలాంటప్పుడు మీకు దగ్గరలో ఏదైనా ఇంటర్నెట్ షాపులు కానీ మీ సేవ సెంటర్స్ కానీ ఉంటే అక్కడికి వెళ్లి ఈ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేయించుకోండి. అంతేకాని మిమ్మల్ని ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు కాంటాక్ట్ అయ్యి మేము దర్శనం టికెట్స్ ని బుక్ చేసి ఇస్తాము, మాకు సపరేట్ లాగిన్ ఉంది, మా ఫ్యామిలీలో వాళ్ళు టీటీడీ ఎంప్లాయీస్ ఉన్నారు, లేదు మాకు ఎవరైనా విఐపీస్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, వారి ద్వారా మేము టికెట్స్ బుక్ చేసిస్తాము అని అంటే కొన్ని టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారా కావచ్చు లేదా వాట్సాప్ ఛానల్స్ ద్వారా కావచ్చు మీకు పర్సనల్ గా మెసేజెస్ పెట్టి మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మేము ఫాస్ట్ గా బుక్ చేసి ఇస్తాము, మీరు మాకు అమౌంట్ సెండ్ చేయండి అండ్ డీటెయిల్స్ సెండ్ చేయండి, మేము బుక్ చేసి ఇస్తామని ఎవరైనా మిమ్మల్ని పర్సనల్ గా అంటే మీకు ఎలాంటి పరిచయం లేని వాళ్ళు అలా మీకు పర్సనల్ గా మెసేజెస్ చేసి మేము టికెట్స్ ని బుక్ చేసి ఇస్తాము అంటే వాళ్ళ మాటలు నమ్మి మీ డీటెయిల్స్ ని కానీ మనీ కానీ పొరపాటున కూడా సెండ్ చేయబాకండి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే మీకు ఎలాంటి పరిచయం లేనటువంటి వ్యక్తులు మీకు పర్సనల్ గా మెసేజెస్ చేసినా లేదా మిమ్మల్ని పర్సనల్ గా కాంటాక్ట్ అయ్యి మీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసి ఇస్తామని చెప్పారనుకోండి, మీరు వెంటనే మనకి ఎలాగైతే ఏంటి టికెట్స్ బుక్ చేసి ఇస్తామన్నారు కదా అన్న ఒక ఆలోచనతో మీ పర్సనల్ డీటెయిల్స్ సెండ్ చేసినా అండ్ మీరు అమౌంట్ సెండ్ చేసినా వాళ్ళు ఒకవేళ మీకు ఫేక్ టికెట్ బుక్ చేసి ఇచ్చారనుకోండి, మీరు ఆ టికెట్ తీసుకొని తిరుమల స్వామివారి దర్శనంకి క్యూ లైన్ లో వెళ్ళేటప్పుడు ఆ దర్శనం టికెట్ ని స్కాన్ చేస్తే అది ఫేక్ టికెట్ అని కానీ తేలింది అనుకోండి, అలాంటప్పుడు మీరు విజిలెన్స్ ఎంక్వైరీకి వెళ్లాల్సి ఉంటుంది. అండ్ మీకు ఆ ఫేక్ టికెట్ ఎవరైతే బుక్ చేయించారో ఆ నెంబర్ వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా ఎంక్వైరీకి పిలిపించాల్సి ఉంటుంది. లేదు మీ డీటెయిల్స్ అన్ని తీసుకొని మీ దగ్గర మనీ కూడా సెండ్ చేయించుకున్న తర్వాత వాళ్ళు మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడం కానీ లేదా మీ కాల్ కి రెస్పాండ్ అవ్వకపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడు మీరు పంపించిన మనీ వేస్ట్ అవుతుంది అండ్ మీ పర్సనల్ డీటెయిల్స్ కూడా వాళ్ళకి చేరుతాయి. కాబట్టి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు మీకు మీరుగా ఆన్లైన్ లో బుక్ చేసుకోండి. చాలా ఈజీగా సింపుల్ గా మీ అంతటా మీరే మీ మొబైల్లో కావచ్చు, సిస్టమ్ లో కావచ్చు ఎలా ఈ టికెట్స్ ని ఈజీగా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ అయితే చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. సో ప్రతి ఒక్క టికెట్ బుకింగ్ సంబంధించి డెమోస్ పోస్ట్ చేస్తున్నాను. మీరు ఆ వీడియోస్ చూసి చాలా ఈజీగా టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు టీటీడీ వెబ్సైట్ లో దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోలేక మిస్ అయ్యారే అనుకోండి, అలాంటప్పుడు మీరు డైరెక్ట్ గా తిరుపతికి వచ్చి ప్రతి రోజు కూడా రాత్రి 9 గంటల నుంచి తిరుపతిలో ఆఫ్లైన్ SST టోకన్స్ అనేవి ఇస్తున్నారు. ఆ టోకన్స్ ను తీసుకోనైనా మీరు తిరుమల స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. లేదు మీరు తిరుపతికి చేరుకునే సమయానికి ఆ రోజుకు సంబంధించి SST టోకన్స్ అయిపోయాయి అనుకోండి, అలాంటప్పుడు మీరు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ దర్శనమైనా చేసుకోవచ్చు. అంతేకాని అనవసరంగా బయట వాళ్ళని నమ్మి మీ అమౌంట్ నష్టపోకండి అండ్ మీ పర్సనల్ డీటెయిల్స్ ని కూడా వాళ్ళకి షేర్ చేయకండి. అందుకే ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నానండి. మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు టికెట్స్ బుకింగ్ అనేది ఈ మంత్ లో జరుగుతున్నాయి కాబట్టి మరొకసారి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి 22వ తారీఖు శనివారం రోజున 75,428 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం
చేసుకోగా 31,920 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,40,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ATGH వరకు కూడా ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉందండి. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకు వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా రాజ్ పద్మా గారు, హాయ్ అండి, అలిపిరి మెట్ల ద్వారా వెళ్తే దర్శనం టికెట్స్ ఇస్తారా మేడం అని అడుగుతున్నారు. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం మధ్యలో ఎక్కడా ఎటువంటి టోకెన్స్ ఇవ్వడం లేదండి. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులు కూడా తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న SST టోకెన్స్ నే తీసుకొని నడిచి వెళ్లాల్సి ఉంటుంది. తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ SST టోకెన్స్ అనేవి ఇస్తున్నారండి. ఒకటి తిరుపతి RTC బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ SST టోకెన్స్ అనేవి ఇస్తారు. వన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఆ టోకెన్స్ అవైలబుల్ లో ఉంటాయని చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ ను బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. సో అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులు కూడా ఈ 3 ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ లో ఆఫ్లైన్ SST టోకెన్స్ తీసుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళవచ్చండి. అలాగే నెక్స్ట్ మహేష్ గారు, 1 సంవత్సరం లోపు పిల్లలకి ఫ్రీ దర్శనం ఉందా దయచేసి తెలుగులో తెలపగలరు అని అడుగుతున్నారు. బిలో 1 ఇయర్ అంటే సంవత్సరం లోపు చిన్న పిల్లల తల్లిదండ్రులకి సుపదం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనం కల్పిస్తున్నారండి. దీనినే ఇన్ఫాంట్ దర్శనం అని కూడా అంటారు. అంటే ఈ దర్శనం చేసుకోవడానికి మీ బిలో 1 ఇయర్ బేబీ యొక్క బర్త్ సర్టిఫికెట్ కానీ ఆధార్ కార్డు కానీ ఈ 2 లేవు అనుకుంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పుడు డిశ్చార్జ్ సమ్మరీ ఇచ్చుంటారు కదండి, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ఒరిజినల్, అలాగే తల్లి తండ్రి యొక్క ఆధార్ కార్డ్స్ అనేవి తీసుకొని మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు మీరు ఎప్పుడైనా సుపదం ఎంట్రీ వద్దకి చేరుకుంటే మిమ్మల్ని సుపదం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనాలకు అనుమతిస్తారు. అయితే ఈ సుపదం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనాల్ని బిలో 1 ఇయర్ బేబీని, ఆ బేబీ తల్లి తండ్రి అండ్ ఆ బేబీకి 12 సంవత్సరాల లోపు అక్క కానీ అన్న కానీ ఉంటే వాళ్ళని మాత్రమే అనుమతిస్తారు. అంతే తప్ప వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య మేనత్త ఇలా రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ని మాత్రం సుపదం ఎంట్రీలో అలో చేయరు. ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ నారాయణ మూర్తి గారు, ఒకే నెలలో ఆధార్ కార్డుపై కళ్యాణం మరియు ప్రత్యేక దర్శనం బుక్ చేసుకోవచ్చా? అదే విధంగా ఒకే ఆధార్ పై సీనియర్ సిటిజన్ మరియు ప్రత్యేక దర్శనం బుక్ చేసుకోవచ్చా తెలియజేయగలరు మేడం అని అడుగుతున్నారు. ఒకే నెలలో వేరు వేరు దర్శనం టికెట్స్ 3-4 అయినా మీరు బుక్ చేసుకొని 3-4 సార్లైనా ఒకే నెలలో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ వంటి ఆర్జిత సేవల ద్వారా ఒక దర్శనం, వర్చువల్ సేవ అంటే 500 రూపీస్ టికెట్ ద్వారా ఇంకో దర్శనం, 300 రూపీస్ టికెట్ ద్వారా ఇంకో దర్శనం, అంగప్రక్షణ సేవా టికెట్ ద్వారా ఇంకో దర్శనం, ఇలా వేరు వేరు దర్శనం టికెట్స్ ని 3 లేదా 4 అయినా ఒకే నెలలో బుక్ చేసుకొని ఒకే నెలలో 3 లేదా 4 సార్లైనా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అండి. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ ఒకే ఆధార్ కార్డు పై ఒకే నెలలో సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్ బుక్ చేసుకోవచ్చు, 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవచ్చు, బుక్ అవుతుంది. అలాగే నెక్స్ట్ భరత్ గారు, మే మంత్ అకామిడేషన్ ఆల్ షోల్డ్ అవుట్ సిస్టర్, ఎనీ అదర్ ఆప్షన్ టు గెట్ అకామిడేషన్ అని అడుగుతున్నారు. ఆన్లైన్ లో అకామిడేషన్ మే నెల వరకు కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగిందండి. జూన్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 24వ తేదీ అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. సో మే నెల వరకు అకామిడేషన్ ఆన్లైన్ లో కంప్లీట్ గా బుక్ అయిపోయింది కాబట్టి మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలకి సంబంధించి ఎవరైతే తిరుమలలో అకామిడేషన్ పొందాలి అనుకుంటారో ఆ భక్తులు ఖచ్చితంగా తిరుమల కొండపై ఆఫ్లైన్ లో మాత్రమే
అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. తిరుమలలో ఆఫ్లైన్ లో అకామిడేషన్ కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తారు. అయితే ఎవరైతే తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపు తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డు అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అలాట్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఒకవేళ మీరు ఉదయం 7 లేదా 8 గంటల తర్వాత ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి, అలాంటి భక్తులకి రూమ్ అలాట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. లేదు మీరు తిరుమలకి చేరుకునే సమయానికి ఆఫ్లైన్ లో రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్స్ క్లోజ్ చేస్తున్నాయి అనుకోండి, అలాంటి భక్తులు కావచ్చు. ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అని ఇవ్వరు కదండి, ఆ భక్తులందరూ కూడా తిరుమల కొండపై లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. లాకర్స్ మొత్తం 4 ప్లేసుల్లో ఇస్తారు. 1 మాధవ నిలయం అంటే PAC 2, 2 పద్మనాభ నిలయం అంటే PAC 5, 3 యాత్రీ సదన్ 1 అంటే PAC 1, 3 యాత్రీ సదన్ అంటే PAC 1, 4 యాత్రీ సదన్ 3 అంటే PAC 3. తిరుమల కొండపై ఈ 4 ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారు. ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్, ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్, తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు, అన్ని సౌకర్యాలు ఉంటాయి. సో భక్తులు తిరుమల కొండపై ఈ ఉచిత లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు. అలాగే నెక్స్ట్ రూపా గారు హౌ టు క్యాన్సిల్ టికెట్ అని అడుగుతున్నారు. దర్శనం టికెట్స్ కావచ్చు, సేవా టికెట్స్ ను కావచ్చు, వన్స్ ఒక్కసారి బుక్ చేసుకున్న తర్వాత ఆ టికెట్స్ ని వేరే తేదీకి పోస్ట్ పోన్ ఆర్ ప్రీపోన్ చేసుకోవడానికి కానీ క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ ఎలాంటి ఆప్షన్ లేదండి. అండ్ మీకు అమౌంట్ కూడా రీఫండ్ రాదు. సో మీరు ఏ తేదీకి అయితే దర్శనం టికెట్స్ ని కావచ్చు, సేవా టికెట్స్ ని కావచ్చు బుక్ చేసుకున్నారు, ఆ తేదీకి తిరుమలకి చేరుకొని ఖచ్చితంగా ఆ టికెట్ పై స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అకామిడేషన్ ని మాత్రం ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఆ అకామిడేషన్ ని క్యాన్సిల్ చేసుకుంటే మీకు టోటల్ అమౌంట్ అనేది రీఫండ్ వస్తుంది. అది కూడా మీరు ఏ తేదీకి అయితే అకామిడేషన్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీ నుంచి 48 అవర్స్ ముందు, అంటే ఆ తేదీ నుంచి 2 రోజుల ముందు మీరు ఎప్పుడు మీ అకామిడేషన్ ని క్యాన్సిల్ చేసుకున్నా మీకు టోటల్ అమౌంట్ అనేది రీఫండ్ రావడం జరుగుతుంది. ఓన్లీ క్యాన్సిల్ ఆప్షన్ అనేది అకామిడేషన్ కి మాత్రమే ఉందండి, దర్శనం టికెట్స్ కి సేవా టికెట్స్ కి లేదు. భక్తులు దీనిని గమనించుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.